సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించి వారి భవిష్యత్తుకు మరింత భద్రత చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. దానిలో భాగంగానే ఈ నెల 24వ తేదీన ఏలూరులో 6వసారి నిర్వహించనున్న జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన స్థానిక సిఆర్ రెడ్డి కళాశాల వేదికగా నిర్వహించనున్న జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే బడేటి చంటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు ఏలూరు నియోజకవర్గంలోనే 5 సార్లు జాబ్ మేళాలు నిర్వహించి సుమారుగా 680 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించిన జాబ్ మేళాలో 13 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్న ఎమ్మెల్యే చంటి 950 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకు నిరుద్యోగులు తమ పేర్లను ఎన్రోల్ చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కె ప్రవీణ్, నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రతి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఏదైతే జాబ్ మేళా నిర్వహిస్తున్నామో దానిలో భాగంగానే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి రేపు 24వ తారీఖున సిఆర్ రెడ్డి కాలేజీలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో 13 కంపెనీలు పార్టిసిపేషన్ చేస్తున్నాయి. 950 మందికి ఉద్యోగాలు రావడానికి వివిధ దాంట్లో కేటగిరీల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. దీన్ని అంతటినీ కూడా ఏదైతే గ్రూపుల్లో మెసేజ్లు పెడతాం, ఎవరైతే ఆల్రెడీ మా దగ్గర ఎన్రోల్ చేయించుకున్నారో వాళ్ళతో పాటు కొత్తగా ఎవరైతే ఎన్రోల్ చేయించుకోవాలో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెబ్సైట్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఏలూరులో ఎవరైతే జాబ్ హోల్డర్స్ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు డెఫినెట్గా అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీల్లో ఏదున్నా సరే దాన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తే వాళ్ళకు కూడా అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో అన్ని కంపెనీలు కూడా టైఅప్ చేసి మరి జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది నాకు తెలిసి ఇది 6వది ఏలూరు నియోజకవర్గంలో జరగడం జరుగుతుంది. తప్పనిసరిగా దీన్ని కూడా ఇప్పుడు కూడా 680 మంది ఏలూరు నియోజకవర్గం వాళ్ళు వివిధ జాబుల్లోకి వెళ్తాం జరిగింది. మరి దీన్ని కూడా ఉపయోగించుకుని డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్ మేళాలని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.
ప్రజల నుండి అందిన ప్రతి అర్జీకి నిర్దేశించిన సమయంలోగా తప్పనిసరిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. నెడమర్రు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు 4వ విడత కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమం ఒక చక్కని వేదిక అన్నారు. ప్రజల సమస్యలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిడమర్రిలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమంలో భాగంగా 4 విడతలుగా నిర్వహించిన మొదటి 3 విడతల్లో 424 అర్జీలు అందాయని, 4వ విడతలో 42 అర్జీలు ప్రజల నుండి అందాయని చెప్పారు. వాటిలో మొదటి 3 విడతల్లో అందిన అర్జీలలో నిబంధనల మేరకు ఉన్న అర్జీలు పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, డిపిఓ మల్లికార్జునరావు, పంచాయతీరాజ్ ట్రాన్స్కో ఎస్సీలు రమేష్ బాబు, బిఎం అంబేద్కర్, డిఎంఎడ్హెచ్ఓ డాక్టర్ శోభ, జిల్లా సహకార శాఖాధికారి ఆరిమిల్లి శ్రీనివాస్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, డ్వామా పీడీ సుబ్బారావు, తహసీల్దార్ గద్దె శ్రీధర్ బాబు, ఎంపీడీఓ జి విజయకుమారి, ఆర్టీసీ ఆర్ఎం షబ్నం, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పోలవరం మండలం పట్టిసీమ యోగ స్ఫూర్తితో వికసించింది. గోదావరి తీరంలో నిర్వహించిన కార్యక్రమం చల్లటి వాతావరణంలో ఉత్సాహభరితంగా సాగింది. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం మధ్యలో గోదావరి ప్రశాంత వాతావరణంలో శుక్రవారం ఉదయం గోదావరి సాక్షిగా సూర్యోదయం ఉషస్సుల మధ్య శరీరం, మనస్సు, శ్వాసలు ఏకమైన పవిత్ర క్షణాలలో పులికించిన వేళ 8 మంది మాస్టర్ ట్రైనర్స్తో 700 మంది అభ్యాసకులతో పాల్గొని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ యోగాసనాలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏపీ ట్రైకర్ అధ్యక్షులు బొరగం శ్రీనివాసులు, ఆర్డీఓ ఎంవి రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని పేర్కొన్నారు. జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల మానవ శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యవంతంగా పనిచేస్తాయని అన్నారు. ఏపీ ట్రైకర్ అధ్యక్షులు బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ రోజువారీ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మానసిక ఒత్తిడికి గురవుతారని, దాని నుండి బయటపడడానికి యోగ సాధన మంచి మార్గమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవి రమణ, జిల్లా స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు అధికారి జి వెంకటనాయుడు, టూరిజం జిల్లా మేనేజర్ ఎస్ పట్టాభిరామన్న, ఆయుష్ రీజనల్ డీడీ డాక్టర్ పి కృష్ణవేణి, డివిజనల్ పంచాయతీ అధికారి ఏవి సుబ్బరాయన్, తహసీల్దార్ కె స్లీవ్జోజీ, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసరావు, మండల వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పాఠశాలల విద్యార్థులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెనక్కి ఫోల్డ్ చేస్తూ లోపలికి తీసుకోవాలి. నాలుకను, పెదవులను సాధారణ స్థితిలో ఉంచుతూ ఆ తీసుకున్న గాలిని 2 నాసిక రంధ్రాల నాస్ట్రిల్స్ ద్వారా ఎక్స్హేల్. ఈ పట్టిసీమ గోదావరి గట్టు దగ్గర మనము టూరిజం డెస్టినేషన్ యోగా ప్లాన్ చేయడం జరిగింది. బేసికలీ మనకి యోగాంధ్ర లాస్ట్ అంటే 7వ తారీఖు నుంచి 21st తారీఖు వరకు కంటిన్యూస్గా జరుగుతుంది.
అండ్ బేసికలీ మనం యోగా ఇక్కడ ఇండియా నుంచి ఆరిజినేట్ అయ్యి వరల్డ్ వైడ్ ఇప్పుడు ఫేమస్ అవుతుంది కాబట్టి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 21st ఉంటుంది. ఈ యోగా ఇంపార్టెన్స్ని తెలియపరచడానికి మనము ఎవ్రీడే డిఫరెంట్ థీమ్స్లో యోగా కండక్ట్ చేస్తున్నాము. యోగా అందరూ పార్టిసిపేట్ అయి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. ఈ యోగా రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, అండ్ ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, వర్కర్స్, ప్రజలందరూ రెగ్యులర్గా ఈ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో అది కాకుండా మనకి ఎస్పెషల్లీ ఏమైనా వర్క్ ప్రెషర్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా మైండ్ కామ్ అవ్వడంలో యోగా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అందరూ ఈ 1 month కాకుండా రెగ్యులర్గా ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. అంటే రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయాలి. మార్నింగ్ టైం ఒక 45 to ½ hour to 45 minutes ప్లాన్ చేసుకొని యోగా చేస్తే ఖచ్చితంగా బోత్ శారీరకంగా మానసికంగా హెల్ప్ అవుతుంది అని చెప్తూ ఈ యోగా ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్తూ, అండ్ మన ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఆల్ ద మండల్ లెవెల్, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓటర్ జాబితాలో ప్రత్యేక సవరణ కార్యక్రమం నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాల పరిశీలనను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు, ఏలూరు నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటర్ జాబితాలో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు చోటు చేసుకోకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం పత్రికా ప్రకటనలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓటర్ జాబితా అత్యంత కీలకమైన అంశమని అన్నారు. అర్హుడైన ప్రతి ఒక్క ఓటర్ పేరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు అనర్హుల పేర్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ వివరాలను సమగ్రంగా పరిశీలించి అర్హులైన ఓటర్ల జాబితాలో పొందుపరుస్తారని వివరించారు. సర్వే అధికారులు ఇంటింటికి వెళ్లినప్పుడు స్థానిక బూత్ లెవెల్ ఏజెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు వారితో కలిసి వెళ్లాలన్నారు. ఆయా ఇళ్లల్లో అర్హులైన ఓటర్ల వివరాలను వారికి అందజేసేలా చూడాలన్నారు. 18 సంవత్సరాలు పైబడ్డ వారందరి పేర్లను ఓటర్ జాబితాలో తప్పక చేర్పించాల్సి ఉందన్నారు. అలాగే చనిపోయినా, పెళ్లిళ్లు చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లినా లేదా శాశ్వత వలసదారులను గుర్తించి వారి పేర్లను జాబితా నుండి తొలగించేలా చూడాలన్నారు. వైసీపీ పార్టీ వారు 2-3 చోట్ల తమ పేరు నమోదు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా తమపైన ఉందన్నారు. ఎక్కడైనా అలా ఉంటే వెంటనే గుర్తించి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్లి ఓటర్ల జాబితా నుండి తొలగింపజేయాలని చెప్పారు. రాబోయే నెల రోజులు తమకు పరీక్షా సమయమని ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని రెడ్డి అప్పలనాయుడు సూచించారు. ఎస్ఐఆర్ సర్వే జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ పంపించినటువంటి టీం ప్రతి ఒక్క ఇంటికి కూడా వచ్చి, దాంతోపాటు రాజకీయ పార్టీ ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా వస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మీ యొక్క ఓటరు జాబితాలో ఉండటం కోసం కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించి మీ ఓట్లు తొలగింపుకు గురి కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద, రాజకీయ పార్టీలపైన, ప్రజాప్రతినిధులపైన కూడా ఉంది. ప్రధానంగా మీరు బాధ్యత తీసుకోవాలి. మరి అధికారులు వచ్చినప్పుడు, ఎందుకంటే ఇది జూలై 12వ తారీఖు దాకా జరుగుద్ది. ఇది తర్వాత జూలై 22న నోటిఫికేషన్ ఏదైతే సచివాలయంలో వాటిని ప్రదర్శిస్తారు. ఈలోపు ఓట్లు కోల్పోతే మళ్ళీ రావడం చాలా కష్టం. కావలసినటువంటి డాక్యుమెంట్ అంతా కూడా చూపించుకొని మన ఓట్లను మనం భద్రపరుచుకుంటాం. ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రతి ఒక్క పౌరులు కూడా ఓటర్గా నమోదై ఉండాలి. అదేవిధంగా లేనటువంటి వారు ఎవరైనా ఉంటే
వారికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి మళ్ళీ ఓట్లని ఎన్రోల్మెంట్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఓటు అనేది కోల్పోతే రేపొద్దున అనేకమైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ రేపు ఐడెంటిటీ అనేది కోల్పోతాం. దానికి గురి కాకుండా మరి మహిళా సోదరులు కానీ పురుషులు కానీ మేధావి వర్గాలు కానీ అదేవిధంగా విద్యార్థులు 12 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నా, ఏ ప్రభుత్వాన్ని గద్దెని దింపాలన్నా, మంచి పరిపాలించే నాయకులు మనం ఎన్నుకోవాలన్నా ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ కనుక, ఓటు అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది కనుక ఆ ఓటుని రక్షించుకోవాల్సిందిగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరవకండి, మర్చిపోకండి. ఈ యొక్క నెల 10 రోజులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు వచ్చినప్పుడు మీకున్నటువంటి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి, వాళ్ళు అడిగేటువంటి వెరిఫికేషన్కి మన డాక్యుమెంట్ సబ్మిట్ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లు మీరు గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండి ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జరెడ్డి తెలిపారు. చింతలపూడి పోలవరం నియోజకవర్గంలో శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ బొజ్జరెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను చైర్మన్ సందర్శించారు. అక్కడ నుండి స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. అలాగే ఉప్పలమెట్ట ప్రాంతంలోని పలు గిరిజన కుటుంబాలను పరామర్శించి వారితో పాటు ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ బొజ్జరెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు అందుతున్న విద్య, వైద్యం రాయితీలను అందిపుచ్చుకోవాలన్నారు. అలాగే గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, వైద్యశాలలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారం దిశగా కృషి చేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మి, గొర్రెల సునీత, ఐటీడీఏ పీఓ రాములు నాయక్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, తహసీల్దార్ కె స్లీవ్ జోజీ, మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ సురేష్, డీసీహెచ్ఎస్ డాక్టర్ బేబీ కమల, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వజ్ర కిరణ్, ఆదివాసీ జేఏసీ చైర్మన్ మొడియం శ్రీనివాసరావు, మీడియా కోఆర్డినేటర్ మొడియం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు నీకేమి ఇబ్బంది? ఏ సంవత్సరం? 96-98. నేను ఎస్టీ కమిషన్ చైర్మన్, మా కమిషన్ మెంబర్లు వచ్చారు. ఈ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. హాస్పిటల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఏజెన్సీ ముఖద్వారం నుండి ఇక్కడ జరిగే హాస్పిటల్ కాబట్టి దీనిలోండి ఎక్కువ మంది గిరిజనులు హాస్పిటల్ వైద్య నిమిత్తం వస్తారు. అది వైద్యం గిరిజనులకు బాగా అందుతుందా లేదా తెలుసుకునే నిమిత్తం వచ్చాం. కాబట్టి గిరిజనులకు వైద్యం బాగా జరగాలని సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వైద్యం బాగా జరిగితే ఏజెన్సీ కేజీలు ఎటువంటి కేజీలు రాకుండా, అలాగే జగన్ జరగకపోయినట్టయితే మేము సరిదిద్దుకుంటామని చెప్పడం జరిగింది. కానీ రేపు ఏలూరులో జిల్లా పరిధిలో జిల్లా రివ్యూ ఉంది. రివ్యూ విషయం వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడి చర్చించి మీ మీడియా మిత్రులందరికీ రేపు తెలియజేయడం జరుగుతుంది. హాస్టల్స్, ఆశ్రమ స్కూల్స్ వాటి యొక్క స్థాయి తగ్గింపు జరిగిందని ఇంతగా చూసాం. అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా తీసుకెళ్ళి మనం ఎప్పుడైతే యథాస్థానం వచ్చే విధంగా పరిష్కారం తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నేను మా కమిటీ సభ్యులుగానే. కాబట్టి ఖచ్చితంగా స్కూల్స్ యథావిధిగా జరిగే విధంగా సరైన అధికారులకు తెలియజేస్తాం. స్కీమ్స్ అయితే ఉన్న స్కీమ్లు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్లు ఇస్తున్నారు. ప్రతి అధికారులు వాటి మీద పబ్లిక్ తెలియజేస్తే తెలియదండి. అది ఉన్నాయి, కొత్త స్కీమ్లు అయితే వస్తున్నాయి.
కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అరెస్ట్ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసలు లేని మద్యం కేసును సృష్టించి వైఎస్ఆర్సీపీ నాయకులను వేధిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగాయని, బెల్ట్ షాపులు, పర్మిట్ రూములను రద్దు చేసి అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించాలని తెలిపారు. 2014-19 కాలంలో జరిగిన మద్యం అక్రమాలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రస్తుతం కొత్త కేసులు సృష్టిస్తున్నారని అన్నారు. బీసీ యువ నాయకుడు కారుమూరి సునీల్ యాదవ్ రాజకీయంగా ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. డిఎస్సి 2025, సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఘటనల వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందని, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అక్రమ అరెస్టులు, రాజకీయ వేధింపులు ఆపకపోతే ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీల పొప్పాల వాసుబాబు, మామిళ్లపల్లి జయప్రకాష్, కంబం విజయరాజు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణ, వెజ్జు వెంకటేశ్వరరావు, లంకల్పల్లి గణేష్, నెర్సు చిరంజీవి, జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టుల్లో భాగంగా ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ గారి అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. టీడీపీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అరాచకాల్లో ఇదో పరాకాష్ఠగా కనపడుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో కొత్తగా అడుగు పెట్టినటువంటి యువ నాయకుడు, ఆ యువ నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది కూడా ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు ఎదుగుతుంటే అధికార పార్టీకి ఎందుకు భయం పట్టుకుందనేది ఒక సమస్య. ఎంపీగానో లేకపోతే శాసనసభ్యుడిగానో లేడు, కేవలం కక్ష సాధింపుతో సునీల్ కుమార్ యాదవ్ను కూడా మరి నిన్న అరెస్ట్ చేయటం, ఏదో రకంగా భయపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక వీటన్నిటికి కూడా మేము సమాధానం ఒకటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృష్ట చేష్టలను ప్రతి విషయంలో కూడా ఖండిస్తాం. ఈ అక్రమ అరెస్టును కూడా ఖండిస్తున్నాం. ఈ రోజున నిన్న మా పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వర కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అక్రమ అరెస్ట్ జరిగిన నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గ కార్యవర్గం అలాగే ఏలూరు పార్లమెంటరీ కార్యవర్గం అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత డైవర్షన్లోకి ప్రజల్లోకి ఒక కార్యక్రమం వెళ్తున్న విధంగా ఆయన అక్రమ అరెస్ట్ చేశారు. మేమందరం సునీల్ కుమార్ యాదవ్ వెంటే ఉంటాం. ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏది జరిగినా మేము సునీల్ కుమార్ యాదవ్ వెంట ఉండి అతనికి మద్దతుగా ఉంటామని తెలియపరుస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకి ఎక్కడా మంచి జరగలేదు, నష్టం జరుగుతుంది. మీ టైంలోనే మంచి జరిగింది కాబట్టి మళ్ళీ మీరే రావాలి, మీరు వస్తేనే మంచి జరుగుద్ది. పోరాటం చేయాలన్నా కనీసం మంచి చేయాలన్నా కూడా మీరు రావాలి, మీరుంటేనే మంచి జరుగుతుందని చెప్పి ప్రజలు ఈ రోజున జగన్ గారి దగ్గరికి క్యూ కడతాం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న అది ఇందాక మా అధ్యక్షులు చెప్పారు, ఆక్వా రేటు 3-4 రూపాయలు పెంచారు ఒక టైంలో, ఫీడ్ రేటు. జనం అప్పుడు వేలు శిక్షించక ఎవరు, చంపడానికి వేళ్ళు ఎవరు, దానికి ఒత్తాలు పెరిగింది ఎవరు, అన్నీ బయటపడతాయి. రేపు పొద్దున్న అన్నీ ఒకటి బయటకు వస్తాయి. ఎవరెవరు అంత పెద్ద హ్యాండిల్ అందులో అన్నీ బయటపడతాయి. కాబట్టి ఏదైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో అరెస్ట్ అయినటువంటి ఈ మా నాయకుడు సునీల్ కుమార్ గారికి, ఆ కుటుంబానికి మేమంతా అండదండలుగా ఉంటాం. ఆయన అరెస్ట్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా పార్టీ తరఫున మేము అరెస్ట్ని ఖండిస్తాము. థ్యాంక్ యూ. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి నేను చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాను. నిన్న ఈ అక్రమ అరెస్ట్ను చూసి చింతలపూడి నియోజకవర్గంలో బీసీ నాయకులు కొన్ని వందల మంది చాలా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, ముఖ్యంగా ప్రశ్నించే నాయకుల్ని, ముఖ్యంగా మా యువ నాయకుడు మరి ఈయన సునీల్ గారు ఎక్కడైతే
అరాచకము అకృత్యాలు జరుగుతున్నాయి, వాటిలన్నింటినీ చక్కగా మీడియా పరంగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆయన మీద నిరాడంబరమైన నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అరెస్ట్ చేశారు. ప్రజలు డెఫినెట్గా మిమ్మల్ని గద్దె దించే కాలం త్వరలోనే వస్తుందని హెచ్చరిస్తూ జై జగన్, జై హింద్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. లీడర్ ఆఫ్ పార్లమెంట్, మాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దేశానికి అత్యంత అవసరమైన ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని, దేశాన్ని ముఖ్యంగా యువతకు అండగా ఉండే వ్యక్తిని, అన్ని వర్గాల న్యాయం చేసే నాయకుడు రాహుల్ అని, ప్రతి భారత పౌరుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తాళ్లూరి చక్రవర్తి, బ్లాక్ వన్ అధ్యక్షులు చెక్క గుప్తా, గౌడ్ రంగబాబు, వెంకటరమణ, వెంకన్న, సాదే బాబు ప్రసాద్, బురదగుంట క్రాంతి, బురదగుంట లెనిన్, దండబోయిన చంద్రశేఖర్, దాసరి రాంప్రసాద్, రామ్మోహన్ రావు, రాజారావు, మూర్తి, భూషణం, సూర్యనారాయణ, సేవాదల్ సుబ్బారావు, నెర్సు చిన్నబాబు, పులి మార్కండేయులు, వెంకటేశ్వరరావు, కేఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం, హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ నాయకత్వం, కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ నాయకత్వం. రాహుల్ గాంధీ గారి 56వ జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇలా కాంగ్రెస్ నాయకులందరం కూడా మరి ఘనంగా, ఆయన జన్మదినోత్సవం అంటే ఈ దేశానికి కావాల్సిన ఒక మంచి ఉత్సాహవంతుడైనటువంటి యువకుడు. అలాంటి రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవం అంటే మనందరం కూడా ఆయన జన్మదినోత్సవం ఎంతో ఆనందంగా జరుపుకునే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దేశమంతా కూడా ఇవాళ జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ చూస్తున్నారు, ఇవాళ ఉన్న ప్రభుత్వం చూస్తే, మోడీ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తుందో చూస్తే, ఇవాళ దాన్ని ఎదుర్కోవడానికి భారత్ జోడో యాత్ర పెట్టి రాహుల్ గాంధీ గారు దేశమంతా కూడా పాదయాత్ర చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అలాంటి నాయకుడికి జన్మదినోత్సవం అంటే మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరిలో కూడా, ప్రజలందరూ కూడా ఇలా ఆలోచన చేస్తున్నారు. ఈ దేశానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వం కావాలి. ఇవాళ మోడీ ఈ దేశాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్లిపోయినాడో అర్థమవుతుంది. ఇవాళ చూస్తే మరి ప్రతి కార్యక్రమంలో కూడా మరి ఇవాళ పెట్రోల్ కావచ్చు, ధరలు చూస్తే ఆకాశాన్ని అంటూ, ముఖ్యంగా యువకులందరూ మేము గతంలో తెలియక కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు మాకు తెలియలేదు, ఇవాళ పశ్చాత్తాపడుతున్నారు. ఈ దేశానికి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసింది అని ఒక ఆలోచనతో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని యువకులు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఆయనకి బ్రహ్మరథం పట్టడానికి ఖచ్చితంగా జరుగుతుంది. భారత్ జోడో యాత్రలో ఏ విధంగా అయితే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్టాలన్నీ తెలుసుకున్నటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 12 ఏళ్లు నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యువమోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆదపాక నాగసురేష్, ఎట్రించి ముఖేష్, గుమ్మడి చైతన్య, జంపన పవన్, గొడ్ల రోహిత్, గోలి నాగరాజు, గొంది రాజేష్, ఉలవల సాయి, బాడిత నారాయణ, ముద్దాని జ్యోతికుమార్, నుదురుపాటి చైతన్య శర్మ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రదర్శనలో ఉంచారు. చిన్నారులకు, పెద్దలకు స్వీట్స్ పంపిణీ చేశారు.
ప్రోగ్రామ్ అయిపోయింది. ఈరోజు యువమోర్చా ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్లో ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మోడీ గారు 12 సంవత్సరాల నుంచి ఏవైతే అభివృద్ధి పనులు చేశారో, ఏవైతే పథకాలు పెట్టారో, దేశానికి ఏ రకంగా సేవలు అందించారో ప్రతి ఒక్క ప్రజలకి తెలిసే విధంగా ఈరోజు ఏలూరు రైల్వే స్టేషన్లో ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ప్రజల నుంచి వస్తున్న విశిష్ట స్పందన చూస్తుంటే ఈ కార్యక్రమానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టినందుకు ప్రతి ఒక్క భారతీయులు ఎంతో గర్వంగా ఇది చూసి ఆనందపడుతున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ ఈరోజు చేస్తున్నందుకు మేము యువమోర్చా ఆధ్వర్యంలో చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఏలూరు రైల్వే స్టేషన్లో యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమం మోడీ సుపరిపాలనా దివాస్. ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని, అలాగే దేశంలో ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఈ 12 సంవత్సరాల్లో దేశాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకెళ్లారు. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి పని కేవలం 12 సంవత్సరాల్లోనే నరేంద్ర మోదీ గారు సాధించి ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా విశ్వగురువుగా చేసే విధంగా చేశారు. ప్రపంచంలోనే జీడిపిలో ప్రస్తుతం 5వ స్థానం నుంచి భారతదేశం 4వ స్థానానికి ఎగబాకి త్వరలోనే ప్రథమ స్థానానికి చేరుకునే విధంగా నరేంద్ర మోదీ గారు యొక్క స్వపరిపాలన అందిస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 12 సంవత్సరాల్లో యువతకే కానీ, ఆడవాళ్ళకే కానీ, వృద్ధులకే కానీ, పిల్లలకే కానీ ఎన్నో సంక్షేమ పథకాలు అందించి తాగడానికి నీరు, ఉండటానికి ఇల్లు, అలాగే చేయటానికి పని, ఇవన్నీ కూడా ప్రజలకి ఈ యొక్క 12 సంవత్సరాల విజయోత్సవ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వర్షాకాలంలో సాధారణంగా ప్రజలు జ్వరాలు మరియు డయేరియా మొదలగు వ్యాధులతో బాధపడే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వర్షాకాలంలో సంభవించే వ్యాధుల నుండి రక్షించుకోవచ్చునని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు తంగెళ్లమూడి పట్టణ ఆరోగ్య కేంద్రం ఎంఆర్సీ కాలనీలో ప్రజలకు మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమం మరియు స్టాప్ డయేరియా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ మలేరియా జ్వరాలు గిరిజన ప్రాంతాల్లో విస్తరించి ఉన్నప్పటికీ అడపాదడప పల్లపు ప్రాంతాల్లో కూడా కొందరు బాధపడే అవకాశం ఉందని, కాబట్టి తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, చెమటలు పట్టడం, రోజు విడిచి రోజు జ్వరం రావడం మొదలగు లక్షణాలు ఉంటే మలేరియా జ్వరం కావచ్చునని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కరపత్రాలు పంచి మలేరియాపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్థానిక ఎంఆర్సీ అంగన్వాడీ కేంద్రంలో స్టాప్ డయేరియా కార్యక్రమంలో మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా నీళ్ల విరోచనాలతో బాధపడే అవకాశం ఉందని, ఈ నీళ్ల విరోచనాల వల్ల అనేక మంది చిన్నపిల్లలు చనిపోతున్నారని, నీళ్ల విరోచనాలు అవుతున్నాయంటే ఎవరూ చనిపోకూడదని స్టాప్ డయేరియా ద్వారా ప్రజలకు వైద్య సిబ్బంది విస్తృత అవగాహన కల్పించాలని, అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లలకు హ్యాండ్ వాష్ గురించి, ఓఆర్ఎస్ ద్రావణం కలిపే విధానాన్ని గురించి తల్లులకు వివరించి ఉదాహరణగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, మురళీకృష్ణ, ఆరోగ్య కార్యకర్తలు రహీమున్నసా బేగం, రాజ్యలక్ష్మి, నాంచారమ్మ, కామేశ్వరి, అంగన్వాడీ కార్యకర్త జయప్రద, ఆశా కార్యకర్తలు కె కమల, టి కమల, సత్యవతి, సుల్తానా, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. 5 నుండి 10 సంవత్సరాల పిల్లలకి ఒక 6 లీటరు, పెద్దవాళ్ళు ఎంత తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మన శరీరంలో ఏవైతే బయటికి పోయావో మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, అవన్నీ కూడా ఈ ప్యాకెట్ రూపంలో మన సమకూర్చవుతుందంటే బిడ్డ ఆరోగ్యం ఉంటాడు, మరణాలు సంపాదించారు. పల్ల ప్రాంతాల్లో ఎక్కువ డెంగ్యూ జ్వరాలు ఎక్కువ ఉంటుంటాయి. అంటే దీనికి కారణం ఏంటంటే అక్కడ వాతావరణం మలేరియా దోమకి అనుకూలం.
ఇక్కడ వాతావరణం డెంగ్యూ దోమకు అనుకూలం. ఈ దోమ అక్కడ పెరగలేదు, అక్కడ దోమ ఇక్కడ పెరగలేదు. అందువల్లే మనకి ఈ పరిసర ప్రాంతాల్లో ఏలూరు ఆ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అడపడదడప డెంగ్యూ జ్వరాలు వస్తుంటాయి. అలాగే మలేరియా జ్వరాలు ఇదంతా జూన్ నెలంతా ప్రభుత్వం ఏం చేయాలంటే మలేరియా జ్వరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించండి అని చెప్పడం జరిగింది మాకు. అందువల్లనే ఈ జూన్ 1 తారీఖు నుండి ఈ 30 తారీఖు వరకు మలేరియా మాసోత్సవాలు జరపమని చెప్పలేదు. అంటే ఈ ఏరియా మలేరియా కంటే మాకేం చెప్తున్నారు. కానీ మన లక్షణాలు తెలియడం వల్ల ఏంటంటే మనకి రేపు పొద్దున్న ఎవరైనా ఆ లక్షణాలతో బాధపడితే వెంటనే మీరు సలహా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే మలేరియా జ్వరం గురించి ఈరోజు మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. డెంగ్యూ జ్వరం కూడా అది చెప్తారు. మళ్ళీ ఈ మలేరియా జ్వరం రావడానికి కారణం ఏంటంటే ఒక రకం దోమ, దాన్ని అనాఫిలిస్ దోమ అంటారు. మలేరియా జ్వరాన్ని చలి జ్వరం అంటారు. మలేరియా జ్వరాన్ని చలి జ్వరం అంటారమ్మా. అంటే ఆ జ్వరం బాగా 104 డిగ్రీ జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు బాగా చలి వచ్చేస్తుంది. చలి వణుకు వస్తుంది. 2-3 దుప్పట్లు కప్పినా అసలు ఆగదు, కప్పమంటారు అనుకుంటారు. అంత చలి వచ్చేస్తుంటుంది. తర్వాత జ్వరం గంట ఉంటుంది, బాడీ చల్లబడుతుంది. ఈ అంటే మళ్ళీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పరింపూడి కొయ్యలగూడెం నందు IIIT శ్రీకాకుళంలో ఎంపికైన గుడ్ల ప్రేమణి, ఎర్రంశెట్టి అమృత వర్షన్లను రాష్ట్ర బీసీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ వెలగల దుర్గారావు, స్పాన్సర్స్ మట్టపతి సత్యనారాయణ, కోన జయరాజు మెమెంటోలు సాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీసీ వెల్ఫేర్ సభ్యులు కరోతు నారాయణ మాస్టారు, గుత్తల సత్యనారాయణ, బొక్క నరేంద్ర, వేసం రంగబాబు, పంది శ్రీను, రేవూరి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థులందరూ వీరిద్దరిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని దీవించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని నిమ్మలూరి ఉమాదేవి, పాఠశాల స్టాఫ్ విద్యార్థులను అభినందించారు. అంటే చాలా తప్పు తర్వాత మీ సన్మానం అయిపోయిన తర్వాత ఆయన చెప్తానండి. మీ అందరికీ ఒక్కొక్క నిమిషం మాట్లాడేది. వెరీ గుడ్ తల్లి, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. మరి ఇద్దరికి కూడా మరి నేనన్న నా కోరికని నెరవేర్చారు. ఇద్దరు కూడా నా బంగారు తల్లులు. మండల్ ఫస్ట్ రన్ రావాలి అన్నాను, ఫస్ట్ థర్డ్ తీసుకొచ్చారు. ఇవ్వండి. IIIT సాధించారు, శ్రీకాకుళం IIIT సాధించారు. మెయిన్ అందుకోసం అంట. చూడండి, అంటే ఫోటో బాగా రాదేమో అని కొంచెం ఫ్రెండ్ అన్నారండి. మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఏర్పాటు చేసినటువంటి IIITలో మరి విజయం సాధించినటువంటి బీసీ విద్యార్థులకు అందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఇలా సత్కరించేటటువంటి కార్యక్రమాన్ని ఆ రోజున మేము మొదలెట్టడం జరిగింది మా బీసీ వెల్ఫేర్ సొసైటీ తరఫున. ఆ రోజుల్లో మరి మొత్తం మన జిల్లాలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా మండలాల నుంచి పిలిచి మరి ప్రప్రదంగా అప్పుడు ఏర్పాటు అవడం వలన ఆ కాలేజీలో అందులోనూ ఆయన అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలకే IIITలో సీట్లు అనేటటువంటి ఒక జీవో జారీ చేయడం వల్ల అనేక మంది పేద విద్యార్థులు మరి ఆ రోజు మరి IIITకి వెళ్ళడం, అందులో మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడం, సివిల్ ఇంజనీర్లు కావడం, అనేకమైన ఉత్తమమైనటువంటి ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలని విడవకుండా మరి ప్రతి మండలంలోనూ చేయలేకపోతున్నా కనీసం మనకు పోలవరం నియోజకవర్గంలోనైనా చేయాలనే సదుద్దేశంతో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మన కొయ్యలగూడెం మండలంలో అయితే IIITలో సీట్లు వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. ఈ సంవత్సరం మళ్ళీ రావడం చాలా సంతోషకరమైన విషయం. అందుకే మీ అందరికీ మీ తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని పంపించండి. ప్రభుత్వ పాఠశాలలో అనేకమైన మౌలిక వసతులు
అనేటువంటివి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కోయలగూడెం మండలంలోని కన్నాయిగూడెం, పొంగుటూరు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రైతు సంఘ నాయకులు బీకే రాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా రైతాంగం అంతా జూట్ మిల్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగే బహిరంగ సభలో అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ దావలే, ప్రధాన కార్యదర్శి వి కృష్ణన్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమక్షంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేసి కరపత్రాలను పంపిణీ చేశారు. సమావేశంలో రైతులు మాట్లాడుతూ వ్యవసాయ పంటలకు ప్రభుత్వం చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అమలు చేయాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. అలాగే రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం, పొంగుటూరు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలై 3, 4, 5 తారీఖులో జరగబోతున్నాయి. ఈ మహాసభలకు ప్రధాన వక్తగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ గారు, ఆల్ ఇండియా అధ్యక్షులు అశోక్ దౌలే గారు, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య గారు వచ్చి ప్రసంగిస్తారు. కాబట్టి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఈ 3వ తారీఖు గూడూరు మిల్లి దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి రాష్ట్ర రైతాంగాన్ని కోరుతున్నాం. ప్రధాన ఉద్దేశం అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు సంబంధించి తెచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతూ ఉన్నాం. కాబట్టి ఏలూరు జిల్లాలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ మహాప్రదర్శనకు బహిరంగ సభకు వచ్చి మహాసభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. నకిలీ ధృవీకరణ పత్రాలు, నకిలీ దస్తావేజులు సృష్టించి భూమిని కాజేసిన ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నకిలీ వీలునామా, నకిలీ మరణ ధృవీకరణ పత్రం, ఒక ల్యాప్టాప్, ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు. పట్టణంలోని రామచంద్రపురం ప్రాంతానికి చెందిన రాజనాల రమాదేవికి చెందిన 625 చదరపు గజాల స్థలాన్ని కాజేయాలనే ఉద్దేశంతో నిందితులు కుట్ర పన్నినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి నకిలీ వీలునామా, నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని పార్టిసిపేట్ చేసి 6 సార్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించామన్నారు. ఈ మోసం ద్వారా సుమారు 55 లక్షల రూపాయలు అక్రమంగా పొందినట్లు విచారణలో వెల్లడైందన్నారు. దీంతో కేసులో ప్రమేయం ఉన్న 7 సభ్యులతో కూడిన ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్గా మనకి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఈ రజనల రమాదేవి అన్ని ఒక పెటిషనర్ వచ్చారు. ఆ పెటిషనర్ పేరులో కొంచెం 600 yards ల్యాండ్ ఉంది, హౌసింగ్ సైట్ అని జంగారెడ్డిగూడెంలో ఆ లేడీ పేరు మీద ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఆ ల్యాండ్ని కొంతమంది వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ప్రకారం మనం వెరిఫై చేసి ఈ ఎఫ్ఐఆర్ కట్టడం అనేది జరిగింది. ఈ కేసు కట్టి మనం వెరిఫై చేస్తున్నప్పుడు దిస్ రమాదేవి అన్ని పెటిషనర్ పేరు మీద ఒక 600 yards హౌసింగ్ సైట్ జంగారెడ్డిగూడెం ఉంది. ఆ హౌసింగ్ సైట్ని కొంచెం ప్రీవియస్గా ఒక షార్ట్ టైం గ్యాప్లో, ఒక 4-5 months టైం గ్యాప్లో ఒక 6 transactions జరిగింది. అవన్నీ ఫేక్ ట్రాన్సాక్షన్స్. ఎలా చేశారు అంటే ఫేక్ డెత్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి, ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేసి, ఈ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ చనిపోయారు, మేము వాళ్ళు రిలేటివ్ అన్ని ఎస్ఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్నారు. అలాంటి రిజిస్టర్ చేసి ఆ ప్రాపర్టీని 300 square yardsగా పార్టీషన్ చేసి ఇంకా ఒక ట్రాన్సాక్షన్ చేసి అండ్ లాస్ట్గా ఒక 6 transactions అలాంటి 600 square yardsలో జరిగింది. మనం కేసు కట్టి వెరిఫై చేస్తున్నలో ఇనీషియల్గా మనం 6 అక్యూజ్డ్ని సైట్ చేస్తాం. ఇంకా ఈరోజు సో అరెస్ట్ చేసి
ఈ ఇనీషియల్ అక్యూజ్డ్ ఎవరి నుంచి ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అయిందో ఉండి కృష్ణవేణి అని ఒక లేడీ, ఆ లేడీ క్లెయిమ్డ్ టు బి ద రిలేటివ్. ఈ ఒరిజినల్ పెటిషనర్ ల్యాండ్ ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు రిలేటివ్ అని క్లెయిమ్ చేసి ఆ లేడీ చనిపోయారు అని ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ అండ్ ఫేక్ వీల్నామా యూజ్ చేసి ఎవరు ఈ అఫెన్స్ స్టార్ట్ చేశారో ఆ లేడీ క్వశ్చనింగ్ అనేది జరిగింది. అంటే వాళ్ళు కూడా అరెస్ట్ విల్ బి టేకింగ్ ప్లేస్. ఈ ఇన్వెస్టిగేషన్ని మన జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్ఐ ఎన్వి ప్రసాద్ గారు ఈ ఇన్వెస్టిగేషన్ గట్టిగా జరిగింది. ఈ అరెస్ట్ అనేది జరిగింది. ఇప్పుడు రిమాండ్కి కూడా వాళ్ళు దే విల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మెజిస్ట్రేట్. ఆప్కాస్ ద్వారా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఐఎఫ్టీఓ అనుబంధ సంఘమైన ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ ఇటీవలే ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 12వ పిఆర్సీ ప్రకటించి అమలు చేయడంతో పాటు ఆప్కాస్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరికీ పీఎఫ్ చెల్లిస్తున్నప్పటికీ కొందరి పేర్లలో నమోదైన తప్పిదాల వల్ల వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు గుర్తింపు కార్డులు, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రెయిన్ కోట్లు, సబ్బులు, కొబ్బరి నూనె, చెప్పులు వంటి అవసరమైన వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సరియం రామ్మోహన్, ఎం శ్రీనివాస్, ఈ భూషణం, రేలంగి నాగరాజు, కొత్తూరు శ్రీను, గన్నూరి లక్ష్మణ్, వేల్పుల రాజు, జి వెంకటేష్, తానిగడప పెంటయ్య, కె కొయ్యమ్మ, దోసూరి మంగమ్మ, కొత్తపల్లి ఉష, కె మంగ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున మున్సిపాలిటీల్లో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్రంలో దాదాపు 50,000 మంది ఉన్నారు. మరి ఈ యొక్క మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేసే పని ఎవరు చేయలేని పని. వీళ్ళకి ₹1,00,000 జీతం ఇచ్చినా తక్కువే అని చెప్పేసి ప్రభుత్వాలు మాటలు చెబుతూ ఉన్నాయి. కానీ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తాననే ఊసే ఎత్తట్లేదు. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, తక్కువ జీతాలతో పని చేయించుకోవడం అంటే శ్రమ దోపిడీయే, ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడడం దుర్మార్గం అని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు ఇటీవల రాజస్థాన్లో కానీ, అలాగే పంజాబ్లో కానీ, ఒరిస్సాలో, కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో, మన చుట్టూ అన్ని రాష్ట్రాల్లో ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఉన్న ఆప్కాస్ కార్మికుల్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మరి రానున్న కాలంలో అవసరమైతే పనులు నిలుపుదల చేసి నిరవధిక సమ్మె కూడా చేపట్టి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు, మా యొక్క సమస్యలని తీర్చేంత వరకు, పర్మనెంట్ చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మరి ఈరోజు 12వ పిఆర్సీ ప్రకటించాల్సింది, వెంటనే 12వ పిఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఆప్కాస్ కార్మికులందరికీ కూడా 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేసి ఇంటికి పంపిస్తూ ఉన్నారు. గ్రాట్యుటీ లేదు, అలాగే కనీసం పెన్షన్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ ఇవ్వట్లేదు. మరి ఈ రోజున ఆప్కాస్ కార్మికుల యొక్క రిటైర్మెంట్ వయస్సు మిగతా ఉద్యోగులకు మాదిరిగానే 62 సంవత్సరాలకి పెంచాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ప్రధానంగా పిఎఫ్ అనేది మున్సిపాలిటీ కడుతుంది కార్మికుల భాగస్వామ్యం కూడా ఉంది. కానీ కార్మికుడు చనిపోయిన తర్వాత కొద్దిగా పేర్లు తేడా ఉండడం వల్ల అవి వినియోగించుకోలేకపోతున్నారు. చాలామందికి అది రావట్లేదు. ఇప్పుడే కమిషనర్ గారు వాటిని సరిచేసి భవిష్యత్తులో అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా వర్షాకాలం వస్తుంది కనుక రెయిన్ కోట్లు మున్సిపల్ కార్మికులకి ఇవ్వాలని, చెప్పులు,
సబ్బులు తదితర నూనె తదితర కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. టీవీ న్యూస్ సెంటర్తో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.